అంటే మీ భర్త గారి అకాల మరణం తర్వాత మీరు 4 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేశారంటే మా ఉప ఎన్నికల్లో మీరు గెలిచారు. ఉప ఎన్నికల్లో గెలిచిన వెంటనే అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. తొలిసారిగా చట్టసభలు అంటే అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అంటే మీ భర్త నడయాడిన ఆ అసెంబ్లీలో మీరు అడుగు మోపిన వెంటనే మీకు ఎలా అనిపించింది ఆ వాతావరణం అంతా కూడా? నడిచిన ఏరియానే కాదండి, నేను ఫస్ట్ అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడే సంతాపం కూడా పెట్టారు. ఓకే. నేను అసెంబ్లీలో ఉన్నప్పుడు ఆయన గురించి మాట్లాడుతుంటే అటు ఏడవలేక అటు కళ్ళ నుండి నీళ్ళని ఆపుకుంటూ బాధ ఆపుకుంటూ వాళ్ళు మాట్లాడుతుంది విని నిజంగా అది ఎవరికి రాకూడదండి. చాలా అనుభవించాను ఆ రోజైతే. తొలి రోజు మీకు మైక్ వచ్చింది మాట్లాడడానికి? నేను ఆ రోజు మాట్లాడలేదు, వినడానికి ఇదిగా లేను అసలు మీకు ఎలా అనిపించింది ఆ వాతావరణము? పెద్ద పెద్ద వాళ్ళంతా అసెంబ్లీలో ఉంటారు, మేధావులు, అన్ని వర్గాలకు చెందిన వారంతా కూడా ఆడ అసెంబ్లీలో ఉంటారు. అంటే మీరు ఒక సామాన్య గృహిణిగా ఉన్నారు అప్పటి వరకు. ఎవరెవరు ఉన్నారు అనేది చూడలేదు, కానీ నాకేంటి కర్మ, మా ఆయన స్థానంలో ఇక్కడికి నేను రావాలా అనే ఆలోచన ఒకటి, బాధ. అవన్నీ అటెన్షన్ ఇచ్చేదానికన్నా బాధ, ఎక్కడికి వచ్చాను నేను, ఏంటి నా లైఫ్ ఎట్టుపోతుందని ఆలోచన, ఏమనుకున్నావు ఏమైనా ఎక్కడికి వచ్చినావు అనే ఆలోచన. మొట్టమొదటిసారిగా మీరు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఏమిటి? నేను మా ఈ గండిపేట హిమాయత్ సాగర్ చెరువుల గురించి మాట్లాడాను. తొలిసారిగా ట్రిపుల్ 1 ఉంది, ఇక్కడ రైతులకు ఇబ్బంది అవుతుంది. 2 చెరువులు మా దగ్గర ఉన్నా కూడా మా దగ్గర డ్రింకింగ్ వాటర్ ఉండదు, దీపం చుట్టూ చీకట్లాగా, మాకు కనీసం వాటర్ కూడా ఇవ్వరు. 111తో రైతులకు ఇబ్బంది అవుతుంది. 111 అంటే మేడం ఇక్కడ ఈ హిమాయత్ సాగర్ గండిపేట లేక్ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో 111 G1 అని ఒకటి తీశారు. అక్కడ ఎలాంటి హై లెవెల్ కన్స్ట్రక్షన్స్ జరగొద్దని, తర్వాత ఎలాంటి కంపెనీలు రావద్దని, తర్వాత రైతులు బోర్లు వేసుకోవద్దని, ఇలాంటివన్నీ ఉండే అప్పుడు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి స్టిల్ ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నాయి. అట్లా 84 విలేజెస్ వస్తాయి గ్రామ పంచాయతీలు. 2000 సంవత్సరంలో ఇంద్రారెడ్డి గారు మరణం తర్వాత మీరు ఎమ్మెల్యే అయ్యారు. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ 2004లో తిరిగి చేవేళ్ళ నుంచి మీరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 42,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అంటే రెండవసారి గెలుపొందిన వెంటనే మీకు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు. ఊహించారు అసలు మీకు మంత్రి పదవి వస్తుందని? ఎక్స్పెక్ట్ చేయలేదు, అడగలేదు కూడా ఎవరిని. అసలు రేపు ప్రమాణ స్వీకారం ఉంది అంటే కూడా ఒక ప్రెస్ సోదరుడు నన్ను, మా జిల్లాలో ఉన్న ఒక సోదరుడు అడిగాను నేను, మేడం మీరు అడగకుండా ఎట్లా ఇస్తారు, పోయి రాజశేఖర రెడ్డి గారిని అడగాలి కదా మంత్రి పదవి అంటే, నాకు వద్దండి మంత్రి పదవి, నేను హాయిగా ఉన్నాను ఎమ్మెల్యేగా, నాకు వద్దు అన్నాను. అదేంటి మేడం అందరు పోయి అడుగుతారు మీరు అడిగారంటే, నాకు వద్దండి, నాకు మంత్రి పదవి వద్దు అసలు అని చెప్పేసి హాయిగా తొందరగా భోజనం చేసుకొని 11 o'clock అట్లా పడుకున్నాను కూడా. 12:30కి అట్లా ఫోన్ వచ్చింది ప్రమాణ స్వీకారానికి రమ్మని. ఒక్కసారి నిద్ర పట్టలే, ఇంకా అసలు లేపి ఫోన్ జిఐడి నుండి వస్తే ఫోన్ చేసి పోస్ట్ ఇచ్చారు, ప్రమాణ స్వీకారానికి రండి అమ్మంటే షాక్ అయిపోయినా. ఎందుకంటే అప్పుడు మేము ఇద్దరం ఎమ్మెల్యేస్ ఉంటే, నేను నారాయణరావు గారు అని తాండూరు, నాతో చూస్తే ఆయన చాలా సీనియర్, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన బీసీ, డెఫినెట్గా ఆయనకే ఇస్తారు అనుకున్నా. రాజశేఖర రెడ్డి గారికి దగ్గర, డి శ్రీనివాస్ గారికి దగ్గర ఆయన, కాబట్టి ఆయనకే వస్తుంది అని నేను అసలు ఊహలో కూడా లేదు నాకు. అసలు ఫోన్ చేసి ప్రమాణ స్వీకారానికి రండి అంటే సరిగ్గా విననా లేదా అని మళ్ళీ మా తమ్ముడు వాళ్ళందరూ ఏంటంటే నిజమేనంటే నిజమే కదా రమ్మన్నారు. అప్పుడు ఏంది ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండడం ఏంది? 6 నియోజకవర్గాలు మా జిల్లాలో. మీ జిల్లాకు రంగారెడ్డి జిల్లాలో మీరు ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. కాంగ్రెస్ నుండి ఇద్దరమే గెలిచాం, మిగతా వాళ్ళు టీడీపీ, 4 టీడీపీ 2 కాంగ్రెస్. ఓకే, అంటే మీకైతే వచ్చింది. అంటే ఒక్కసారిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు ఏమనిపించింది మీకు? ఏమనిపిస్తుంది? మీ భర్త గారు గుర్తొచ్చారా? ఎప్పుడు గుర్తుకొస్తారండి, ప్రతి అడుగులో ప్రతి క్షణం గుర్తుకొస్తారు. ఓకే, నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు ఐ డ్రీమ్స్లో తప్పకుండా చూడండి.